గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి దొప్పలపూడి వజ్రమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి భర్త దొప్పలపూడి రామస్వామి గారు, వారి కుమారులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు గారు, అలాగే మనుమలు, మనుమరాండ్రు వారందరూ సౌజన్యంతో, వారందరి సహకారంతో మానవతా సంస్థ ఇప్పటికే అనేక బ్యాచెస్ టైలరింగ్ ట్రైనింగ్ చేసింది. ఎన్జి రంగా యూనివర్సిటీ వారి సహకారంతో లేడీస్కి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఇంట్రెస్ట్ ఉందో, అధిక ఆదాయము లేదంటే ఉపాధి శిక్షణ కింద, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద మనం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో అనేక మంది మహిళలు ట్రైనింగ్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఇంకా ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా మనం ఈ టైలరింగ్ అనేది కంటిన్యూస్గా 365 days 365 రోజులు కంటిన్యూస్గా ఒక ట్రైనింగ్ సెంటర్ నడపాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా ఒక టైలరింగ్ ట్రైనింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి అక్కడ శిక్షణ పొందటానికి మహిళలకు కావాల్సిన మిషన్స్ ఈరోజు ప్రత్యేకంగా వారి దొప్పలపూడి వజ్రం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కూడా లేడీస్కి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేద్దామని తలంచినప్పుడు ఈ స్టిచ్చింగ్ మిషన్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. వారు ఎంతో సంతోషంతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి, ఈ స్టిచ్చింగ్ మిషన్ డొనేట్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. దొప్పలపూడి వజ్రమ్మ గారు మా మేనత్త గారు, అంటే మా ఫాదర్ వాళ్ళ సిస్టర్, చిన్న సిస్టరు. వారి భర్త దొప్పలపూడి రామస్వామి గారు బిహెచ్ఎల్లో వర్క్ చేసేవాళ్ళు. మొదటి తరం జనరేషన్ కింద హైదరాబాద్లో సెటిల్ అయ్యటం వల్ల అటు మా మామయ్య గారి సైడు, అలాగే మా అత్తమ్మ సైడు అందరూ కూడా హైదరాబాద్లో ఏ పని ఉన్నా కూడా కంపల్సరిగా ఆ ఇంట్లోనే స్టే చేసి వారికి కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకునేవాళ్ళు. ఈ దంపతుల యొక్క ప్రధానమైన ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితమే వీళ్ళు విద్య యొక్క ప్రాముఖ్యతను గమనించి ఎవరు ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ కోర్స్ చేయాలన్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రైనింగ్ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరిని అక్కడ వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్లాగా ఉంచి పోషించేవాళ్ళు, వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగా కూడా అనేక విధాల సహాయం చేసేవారు. వారి ద్వారా వారి ఇంట్లో ఉండి చదువుకొని ఈరోజు అనేక మంది మా రిలేటివ్స్లో లైఫ్లో సెటిల్ అయ్యారు. వారందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. మా అత్తమ్మ, మామయ్య వాళ్ళ ఆ ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్రేమ చొప్పున అనేక మంది సెటిల్ అవ్వటం వలన వారు భవిష్యత్తులో కూడా ఇంకా అనేక మంది ఈ ఎడ్యుకేషన్ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైం 2025 సేమ్ ఫిబ్రవరి 8వ తారీఖున మనం జలగం రామారావు హై స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన జలగం రామారావు హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, ఎస్కేబిఎం హై స్కూల్, నెక్స్ట్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, 4 స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి 10,000 చొప్పున స్పోర్ట్స్ కిట్స్ ప్రజెంట్ చేశారు. సో ఎడ్యుకేషన్ అన్నా కూడా, పిల్లలన్నా కూడా, చదువు అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. అదే స్పిరిట్ కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మరోసారి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా మానవత మెయింటైన్ చేయాలనుకున్న ఈ ట్రైనింగ్ సెంటర్కి లేటెస్ట్ స్టిచ్చింగ్ మిషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు వాళ్ళు భవిష్యత్తులో చేయాలని, వారి కుమారులు, కుమార్తెలు, అలాగే వారి కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దేవుడు దీవించాలని, భవిష్యత్తులో అనేకమైన విషయాల్లో వారు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాలని నేను కోరుకుంటున్నాను. వారికి ప్రత్యేకంగా మానవతా గుంటూరు సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కెనడాలో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రోగ్రాం ఈ విధంగా చేయడానికి సహకరించినందుకు వారి కుమారుడు దొప్పలపూడి అశోక్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.